నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇద్దరు ఎంపీలను కూడా మంచి మెజార్టీ, భారతదేశంలోనే రికార్డ్ మెజార్టీతో గెలిపించారు. తప్పకుండా నల్గొండ జిల్లా ప్రజల రుణం తెలుసుకుంటాం. ఈ 5 సంవత్సరాలే కాదు, 3 సంవత్సరాలే టార్గెట్ పెట్టుకున్నాం. 3 సంవత్సరాలే పూర్తి చేయాలని మా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నాం. మా కాలం ఏం మార్పు బెయిన్ కెనాల్ 35 కిలో 9 కెనాల్, ఎక్కడైనా కెనాల్ ఉన్నప్పుడు ఎప్పుడో లైనింగ్ చేస్తారు. లైనింగ్ చేసి వదిలిపెట్టక మీరు ఇలా సంవత్సరానికి 100 కరెంటు బిల్లు వస్తుంది. వాటిని లిఫ్ట్ చేయాలంటే అదే నీకు లైనింగ్ ఉంటే ఇక్కడ ఆన్ చేసిన 1 డేలో నీకు నగరికల్ వరకు రీచ్ అవుతుంది. అది దేవరకొండ, కొద్దిపాలెం, నల్గొండలో 2 లక్షల ఎకరాలు ఆంధ్రపాలెం వరకు వచ్చే ప్రాజెక్ట్ అది. ఈ లైనింగ్ లేక ఇక్కడ దగ్గర కెనాల్ తెగిపోయి ఇబ్బంది ఉన్నది. దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి మినిస్టర్ గారు ఒప్పుకున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి జిల్లా ప్రజలకు సాగర్ ఆయకట్టే కాదు, ఏం మాత్రం ఆయకట్టు ఇప్పుడే చెప్పిన పిల్లాపల్లి, బిరాజాల, దర్బారెడ్డి చిన్న చిన్న పనులంతా 200-300 కోట్లతో వాళ్ళు అన్ని చేస్తామని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను కూడా ఆర్ఎంపీ శాఖ మంత్రిగా మా ఎమ్మెల్యేల సహకారంతో మా డిప్యూటీ చైర్మన్, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కలిసి జిల్లా అభివృద్ధిని తెలంగాణలో నెంబర్ 1 చేయాలి. తెలంగాణను కూడా నెంబర్ 1 చేయాలి దేశంలో అన్నదే మా ప్లాన్. అందరికీ నమస్కారం. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పార్టీ నాయకులందరూ కూడా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటలకల్లా ప్రజలకు అందుబాటులో ఉండి వచ్చే ప్రతి అర్జీని కూడా తీసుకొని సంబంధిత శాఖలకి, సంబంధిత అధికారులకు పంపిస్తున్నాం. ఇప్పటికైనా జగన్ రెడ్డి కుట్రపూరిత రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే మొన్నే చూసాం, విజయవాడ ఎయిర్పోర్ట్లో పోలీస్ అధికారుల మీద వైసీపీ నాయకులు జగన్ రెడ్డి సమక్షంలోనే దురుసుగా ప్రవర్తిస్తున్నారంటే మీ ఫ్యాక్షన్ మెంటాలిటీ కావచ్చు, మీ పైచాచిక ఆనందం కావచ్చు, మీ నాయకుల అరాచకాలు కావచ్చు, వీటన్నిటికి కూడా సంబంధిత అధికారులు ఫుల్ స్టాప్ పెడతారు. ఇప్పటికైనా సరే ఢిల్లీ వెళ్ళి నానాయాగి చేసి వచ్చి అసెంబ్లీకి వెళ్లకుండా ఇవాళ తాడేపల్లి ప్యాలెస్కో, బెంగళూరు ప్యాలెస్కో పరిమితమైన జగన్ రెడ్డి ఇవాళ ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను సభకు వస్తాను, లేకపోతే నేను సభకు రాను అని ఏ విధంగా నువ్వు వాళ్ళ ప్రజలు గెలిపించిన మీ 11 మంది కూడా ప్రజా జీవితానికి దూరంగా ఏదైతే ప్రజలు ఏ విధంగా అయితే మేము మీకు 11 సీట్లకు పరిమితం చేశారో దానికి కూడా పరివర్తన రాకుండా, దానికి కూడా పశ్చాత్తాపం రాకుండా ఇంకా అహంకారపూరితంగా జగన్ రెడ్డి మాటలు ఉన్నాయి. ఢిల్లీలో ధర్నాలో మాట్లాడిన మాటలు కావచ్చు, మొన్న విజయవాడ ఎయిర్పోర్ట్లో మీ నాయకుల ప్రవర్తన కావచ్చు, ఇవన్నీ కూడా బట్టబయలవుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు కావచ్చు, గుండాలు కావచ్చు, మీ చాలా ప్రాంతాల్లో మీ చేసే అరాచకాలన్నీ కూడా బట్టబయలవుతూ ఉన్నాయి. తప్పకుండా పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదంతో ఇటువంటి అరాచకాలు పాల్పడే మీ పార్టీ కార్యకర్తల నాయకులను కానీ ఉక్కుపాదంతో కూడా అంచేస్తారు. శాంతి పద్ధతులను పరిరక్షించడంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చైతన్య రథం మీద వెళ్తూ ఉంటే కాళ్ళకు చెప్పులు లేకుండా వృద్ధులు, పెద్దవాళ్ళు, అవ్వల తాతలు ఆయన చైతన్య రథం వెంబడబడి పరిగెడతా ఉంటే ఇంత మండుటెండలో వాళ్ళు కాళ్ళకు చెప్పులు లేకుండా ఆ విధంగా పరిగెడతా ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో పేదరికం కనపడుతుందని ఆ మహానుభావుడు
నెలకు 30 రూపాయలతో ప్రారంభం చేసిన ఈ పింఛన్ దాన్ని చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు, తర్వాత 200 రూపాయలు, ఏదైతే గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడానికే నానాయాగి చేసి 60 నెలలు ఒక్కొక్క పింఛన్దారుడికి 35,000 రూపాయలు పైగా జగన్ రెడ్డి ప్రభుత్వం నష్టం చేసింది. ఇదే డబ్బుల్ని జగన్ రెడ్డి ప్రభుత్వం కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి నేను 6 గంటలకి ఇచ్చాను, సూర్యుడు రాకముందు వచ్చాను, ఉద్ధరించానని చెప్పి మొదటి వారంలో ప్రతి నెల కూడా చాలా అహంకారపూరితంగా జగన్ రెడ్డి మాట్లాడేవాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంతో సమర్థవంతంగా ఉన్న ప్రభుత్వ అధికారులతో, ప్రజాప్రతినిధులతో తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటలకి ఇప్పుడు దగ్గర దగ్గర 94%, 95% తీసుకెళ్లారంటే ఇవాళ ప్రజలు ఆలోచన చేయాలి. ఏ ప్రభుత్వం సమర్థవంతంగా ఉన్న అధికార యంత్రాంగాన్ని వాళ్ళ సేవలను సమర్థవంతంగా ఉపయోగించుకొని ప్రజాధనాన్ని సేవ్ చేసి ఉన్న వ్యవస్థలతోనే గ్రామాల్లో ఉన్న పంచాయతీ సెక్రటరీలు కావచ్చు, సచివాలయ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, కలెక్టర్ దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎమ్మెల్సీల దగ్గర నుంచి, ప్రజాప్రతినిధులు, సర్పంచుల దగ్గర నుంచి, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, ఎంపీల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములై ఇవాళ దగ్గర దగ్గర 60 లక్షల మంది పైగా పింఛన్దారులకు ఆ డబ్బు వాళ్ళ చేతుల్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఇవాళ మీరు అడిగిన ప్రశ్న కూడా కోర్టు పరిధిలో ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ సమస్యకు కూడా ఏ విధంగా ఎట్లా ముందుకెళ్లాలో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే త్వరలో తెలియజేస్తారు. ఇవాళ ఏదైతే ఉన్న వ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగించుకొని అటు సచివాలయ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత సమర్థవంతంగా ఎక్కడా జరగల. ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో ఒకే రోజులో 60 లక్షల మందికి ఇప్పటికే పింఛన్దారులు డబ్బు వెళ్ళింది. ఇది నభూతో నభవిష్యత్. ఒక రోజులోనే ఈ కార్యక్రమం పూర్తి చేయాలనే పట్టుదలతో యంత్రాంగం ముందుకెళ్తా ఉంది. జగన్ రెడ్డి 5 ఏళ్లలో మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఒక్క తమ్ముడితో, ఒక్క చెల్లెతో చెప్పి ఈ 8 నెలల్లో నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని చెప్పి వాళ్ళతో చెప్పి మేమందరం రాజీనామా చేసి అక్కడనే పెట్టి పోతాం. వాస్తవం ఏంది? ఇప్పుడే పల్లా రాజేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటూ ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 30-40 వేల ఉద్యోగాలు కాగితాలు మాత్రం నువ్విచ్చి ఇవాళ డ్రామా ఏదైతే ఆడుతున్నావో రేవంత్ రెడ్డి, నేను అందుకే అంటున్నా, నీది డ్రామా కాకపోతే, నీది అబద్ధం కాకపోతే, నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు నిజమే అయితే నువ్వు వస్తావా, నీ రాహుల్ గాంధీ వస్తాడా? రండి, సిటీ సెంట్రల్ లైబ్రరీకి వస్తారా, అశోక్ నగర్ కు వస్తారా, ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారా, ఎక్కడికి వస్తే అక్కడికి రండి. రేవంత్ రెడ్డి మళ్ళీ అంటుంటాడు మగాళ్ళు అయితే అని. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి మగాడు అయితే రా, అశోక్ నగర్ కి రా, అక్కడ పిల్లలే చెప్తారు నువ్వు ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమా కాదో చెప్తారు. నీ రాహుల్ గాంధీని తీసుకురా, ఇచ్చిన మాటలు ఏమైనా నిలదీస్తారు. కాంగ్రెస్ నాయకులను తరిమేసే పరిస్థితి ఉంది ఇవాళ తెలంగాణ యువత. ఒకవైపు యువత రోడ్ల మీద ఆందోళన చేస్తా ఉన్నారు. నిన్న రాత్రి దిల్సుఖ్ నగర్ లో జీవో నంబర్ 46 సవరించాలని వేలాది మంది పిల్లలు రోడ్డెక్కినారు. మరొక వైపు ఇవాళ 1800 మంది మాజీ సర్పంచులు ఇవాళ తమ బిల్లులు విడుదల చేయాలని చెప్పి సెక్రటేరియట్ ముట్టడిస్తే వారిని తీసుకుపోయి అరెస్ట్ చేసి పెట్టినారు. మా నాయకులు హరీష్ రావు గారు, వారి నేతృత్వంలో మా కొంతమంది శాసనసభ్యులు వారంతా అక్కడికి పోయినారు. నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, మభ్య పెట్టి ఎక్కువ కాలం మీరు నడపలేరు. మార్పు అని ఎక్కువ రోజులు ఏమార్చలేరు. తప్పకుండా ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. ముఖ్యంగా మీరు ఎవరితోనైతే గోక్కోకూడదో వాళ్లతో గోక్కుంటున్నారు, తెలంగాణ యువతతో, తెలంగాణ పిల్లలతో. మీకు తెలుసు 2 లక్షల ఉద్యోగాలు బోగస్ అని తెలుసు, మీరిచ్చిన జాబ్ క్యాలెండర్ బోగస్ అని తెలుసు. అయినా తెలిసి మళ్లీ పిల్లల్లో ఇవాళ ఉద్వేగాల్ని రెచ్చగొట్టే విధంగా లేని ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. మీ క్యాలెండర్ బోగస్, అందులో ఉద్యోగాలే లేవు, అందులో తారీఖులు తేదీలు తప్ప ఏమీ లేదు. దాని మీద చర్చ పెట్టమంటే
ఇవాళ ప్రభుత్వం పారిపోవడమే కాకుండా సిగ్గు లేకుండా ఇవాళ మళ్ళీ మమ్మల్ని మా ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక బజారు భాషలో మా సాటి ఎమ్మెల్యేతో తిట్టించిన వైనం ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా ప్రజాస్వామ్యానికి అందరికీ ఈ శాసనసభకి ఒక చీకటి రోజు. నిజంగా కూడా ఒక దుర్మార్గమైన పద్ధతుల్లో నిన్న మొన్న మా అక్కలను అవమానించారు. ఈ రోజు మొత్తంగా ఒక సాడిస్ట్ మాదిరిగా ముఖ్యమంత్రి ఇవాళ ఈ రకంగా పైశాచికానందం పొందుతూ ఒక సభ్యుడు మమ్మల్ని అమ్మ అక్క అని తిడుతుంటే పైశాచికానందం పొందుతూ అందరినీ ఉసుగొల్పుతూ ఆయన పక్క నిలబడండి పొండి అని ఉసిగొల్పుతూ ఒక సాడిస్ట్ ముఖ్యమంత్రి లాగా రేవంత్ రెడ్డి వ్యవహారం చేస్తా ఉన్నాడు. తెలంగాణ యువత తప్పకుండా రేవంత్ రెడ్డికి తగు రీతిలో సమాధానం చెప్తది. దాని టైం కూడా వస్తుంది. ఎక్కువ కాలం ఈ డ్రామా నడవదని హెచ్చరిస్తూ ఈ 5-6 రోజుల శాసనసభ సమావేశాల్లో గవర్నమెంట్ తేలిపోయింది. గవర్నమెంట్ లో విషయం లేదు, కేవలం ఊదరగొట్టే ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఏమీ లేదని తేలిపోయింది. కాబట్టే ఈ బజారు భాషతో మమ్మల్ని రెచ్చగొట్టి మంచిగా మాట్లాడుతుంటే కావాలని ఉసిగొల్పి ఇవాళ ప్రజల దృష్టి మరల్చే ఒక చీప్ టాక్టిక్స్. ఈయన చీఫ్ మినిస్టర్ కాదు, చీఫ్ మినిస్టర్. ఒక చీఫ్ మినిస్టర్ గా రేవంత్ రెడ్డి ఒక సాడిస్ట్ ముఖ్యమంత్రిగా పైశాచికానందం పొందుతున్న వైసీపీ లీడర్ పోతిన మహేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నమస్కారం అందరికీ. సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఆయా వర్గాల సాధికారతే సాధించాలనే సమున్నత ఉద్దేశంతో రాజకీయ పార్టీగా 5 ఏళ్ల పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక చర్యలు తీసుకుందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో అమలు చేసినటువంటి పథకాలు, ఇచ్చిన మంత్రి పదవులతో పాటు నామినేటెడ్ పదవుల కేటాయింపు, ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్లు ఇవన్నీ కూడా నిదర్శనంగా నిలుస్తాయి. అణగారిన కులాల్లో ఏ 2 వర్గాలున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవి 2 కళ్ళుగా భావించింది. అలాగే చూసింది కూడా. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి తోడ్పడాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అవకాశవాద రాజకీయాలకు వాడుకోకుండా తీర్పు, ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క తీర్పు స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని మనస వాచ కర్మేణ అందరికీ న్యాయం జరిగేలా ఎస్సీలను బలోపేతం చేయడానికి వినియోగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇంకా మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కొద్దిమంది నిరుద్యోగ యువత తమకు జరిగిన అన్యాయాన్ని వివరించడానికి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి ఇప్పటిదాకా మాకు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతను ఆ రోజు ఎన్నికల ముందు ఏమి హామీలు ఇచ్చింది, ఎన్నికల్లో ఎలా వాడుకుంది, ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలా మోసం చేసింది అనేటువంటి విషయాన్ని చెప్పి తమ బాధను వారు ఇప్పటిదాకా మాకు చెప్పడం జరిగింది. సో ఆ యువత కొంతమంది ఈరోజు తెలంగాణ భవన్కి వచ్చారు. వాళ్ళ మాటలు విందాం, తర్వాత నేను చివరిలో మాట్లాడతాను. మహేందర్, ఏదైతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించిందో ఇది ఎంత లోపభూయిష్టంగా ఉన్నదంటే, వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిర్రు దీనికి చట్టబద్ధత కల్పిస్తాము, మేము రాగలంటే 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వేసిన నోటిఫికేషన్ లేదు. ఇవన్నీ గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లు. సరే, ఈ క్యాలెండర్లోనైనా వాళ్ళ అంకెను చూపించి, ఈ సంవత్సరంలో వేయాల్సిన అంకెను చూపించి 2 లక్షల భర్తీకి ఏదన్నా అడుగులు వేస్తారనుకుంటే ఈరోజు ఏమాత్రం ఆ పోస్టులను మెన్షన్ చేయకుండా డేట్లలో కూడా చాలా కన్ఫ్యూజ్గా ఇచ్చి ఈ క్యాలెండర్ ఇచ్చారు. ఈ క్యాలెండర్లో కనీసం సీఎస్ సిగ్నేచర్ కూడా లేదు. మేము ప్రతి మినిస్టరు, ప్రతి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా
దీనికి చట్టబద్ధత కల్పిస్తాము, దీనికి బిల్లు కల్పిస్తామన్నారు. దీంట్లో కనీసం ఒక సీఎస్ సిగ్నేచర్ కూడా లేదు. ఇది కేవలం ఒక టైం టేబుల్ లెక్క ఉంది. దీనికి ఏ చట్టబద్ధత కల్పించారు? ఇది మీరు ప్రతి మీరు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు, మా దగ్గరకు వచ్చి అశోక్ నగర్లో మాట్లాడినప్పుడు మేము చట్టబద్ధత కల్పిస్తాము, ప్రతి సంవత్సరం క్యాలెండర్ విడుదలయ్యేటట్టు చేస్తాము, మీరు పల్లెల్లోకి వెళ్ళండి, మా తరపున ప్రచారం చేయండి, మేము వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలో 2 లక్షల జాబ్లు ఇస్తామని చెప్పారు. మమ్మల్ని తిప్పిర్రు, మమ్మల్ని వాడుకున్నారు. ఈ రోజు ఒక 3 నెలల కానించి మేము ప్రొటెస్ట్ చేస్తుంటే మేము టీజీపీఎస్సీ ముట్టడని పోతే ఆ రోజు 3 రోజుల్లో జాబ్ క్యాలెండర్ అన్నారు. తర్వాత మేము వచ్చేసి ఈ అశోక్ నగర్ చౌరస్తాలో చేస్తే మళ్ళీ 3 రోజుల క్యాలెండర్ అన్నారు. ఈ అసెంబ్లీ సెషన్లో క్యాలెండర్ అన్నారు. చివరి రోజు చివరిసారిగా ప్రయత్నించారు. మేము మార్నింగ్ నుంచి దీని గురించి వెయిట్ చేస్తున్నాము. సరే, ఇప్పటికైనా క్యాలెండర్ ప్రకటిస్తారు, దీన్ని చట్టబద్ధత కల్పిస్తారనుకున్నాం, దీంట్లో అంకెలు చెప్తారనుకున్నాము. కనీసం 2 లక్షల్లో 1 లక్ష ఉద్యోగాలకైనా దీంట్లో నోటిఫై చేస్తారనుకుంటే, ఈ రోజు చూస్తే ఈ లెక్క ప్రకారం చూస్తే 1.5 ఇయర్ తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంది. ఇప్పుడు పెట్టిన ఎగ్జామ్ నోటిఫికేషను ఇప్పుడు డిసెంబర్లో మొన్న పోస్ట్పోన్ చేసిన ఎగ్జామ్ ఆల్రెడీ గత ప్రభుత్వం నోటిఫికేషన్ వాళ్ళు డిసెంబర్లో పెడుతున్నారు. తర్వాత వాళ్ళు ఎప్పుడు ఇస్తున్నారు? మేలో ఎగ్జామ్ పెడుతున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు వచ్చినప్పటి నుంచి 15 నెలల తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తున్నారు. వాళ్ళు మొదట ఏం చెప్పారు? మేము వచ్చిన సంవత్సరమే 2 లక్షలు అన్నారు. ఇప్పటి వరకు 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని అసెంబ్లీలో చెప్తున్నారు. 30,000 ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ ఇది. 30,000 ఉద్యోగాలలో ఏ రోజు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఎగ్జామ్ ఎప్పుడు పెట్టిర్రు, రిజల్ట్ ఎప్పుడు ఇచ్చిర్రు, ఇది ఎప్పుడు వచ్చింది? 2022లో వచ్చినాయి. ఇవి ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఈ పోలీస్ కానిస్టేబుల్కి వీళ్ళకి ఫిజికల్ టెస్ట్ అయిపోయింది. ఇవన్నీ అయిపోయినాయి. కేవలం నియామక పత్రాలు ఇచ్చి ఇవి మేమిచ్చినామని చెప్పుకొని 30,000 ఉద్యోగాలు మేమిచ్చినామని చెప్పుకొని వాళ్ళ ఖాతాలు వేసుకున్నారు. సరే, అప్పటికి కూడా నిరుద్యోగులు క్యాలెండర్లో ఇంకా 1,70,000 ఉద్యోగాలు ఇస్తారేమో, లేదా 1,00,000 ఉద్యోగాలు ఇస్తారేమో అనుకున్నారు. ఈ రోజు చూస్తే క్యాలెండర్లో కనీసం ఒక అంకె కూడా లేదు. అంటే ఇది కేవలం ఒక టైం టేబుల్ లెక్క ఉంది. ఒకటే దానిని గ్రూప్ 1 ఒక కాలంలో ఇవ్వాల్సిన గ్రూప్ 1ని ఒక కాలంలోనేమో నోటిఫికేషన్ డేట్ ఇచ్చిర్రు, ఒక కాలంలోనేమో ప్రిలిమ్స్ డేట్ ఇచ్చిర్రు, ఒక కాలంలోనో మెయిన్స్ డేట్ ఇచ్చిర్రు. అంటే ఊరికే డొల్ల కోసం ఇది కేవలం మమ్మల్ని మభ్య పెట్టడానికి ఇచ్చిర్రు. దీన్ని చూసిన తర్వాత మాకు ఇంకా నిరాసక్తి ఉంది. రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి చెప్పింది మేము క్యాలెండర్ ఇస్తామని చెప్పింది ఈ క్యాలెండర్ గురించా? ఇది మేనిఫెస్టోలో పెట్టారు. ఈ మేనిఫెస్టోలో ఉన్న డేట్లు ఈ డేట్లు సరిపోవట్లేవు. మీరు చెప్పింది ఇక్కడ చేసింది సరిపోవట్లేవు. ఇది దీనికోసమా మేము ఇన్ని రోజులు మీరు మమ్మల్ని వాడుకున్నది? దీనికోసమా రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చింది? దీనికోసమా మీ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం మా వెంబడి తిరిగింది? మేము సపోర్ట్ చేసినాం, మేము ఇస్తామని చెప్పిర్రు. సరే, ఆశపడి మీరు ఇస్తారు కదా అని చేసినాము. ఇప్పటి వరకు నోటిఫికేషన్లు ఇవ్వకపోగా మీరు వచ్చిన తర్వాత ఈ 30,000 తీసేస్తే మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది ఒక 1 ఇయర్ తర్వాత, 1.5 ఇయర్ తర్వాత. అంటే మీరు 1 ఇయర్లో 2 లక్షలు ఇస్తానంటారు, 1.5 ఇయర్ తర్వాత మీరు స్టార్ట్ అవుతుంది. 5 సంవత్సరాల్లో కూడా 2 లక్షలు ఇచ్చే పరిస్థితి లేదు. వచ్చే సంవత్సరంలో కూడా ఈ క్యాలెండర్ ప్రకారం చూస్తే దేంట్లో కూడా 30,000 నిండే పరిస్థితి లేదు. అంటే వీళ్ళు ఇచ్చిన 2 లక్షలు గాలికి వదిలేసి కేవలం. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే నాగారం కౌన్సిలర్ అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు ప్రత్యేకంగా పాల్గొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైదరాబాదు చుట్టూ పరిధిలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలని విలీనం చేయాలని చెప్పని ఒక ప్రతిపాదనతో ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. 8 కార్పొరేషన్లని, 20 పురపాలక సంఘాలని, 33 గ్రామ పంచాయతీలని, 61 పారిశ్రామిక వాడలని, కంటోన్మెంట్ బోర్డుని, వీటన్నిటినీ కలిపి జిహెచ్ఎంసీ యొక్క పరిధిని విస్తరింపజేసి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గ్రేటర్ సంస్థగా రూపొందించాలని చెప్పని ఆలోచనలు చేస్తున్నట్టుగా పత్రికల్లో వార్తలు చూస్తూ ఉన్నాం. మంత్రుల యొక్క ప్రకటనలు వింటూ ఉన్నాం. అధికారులు కూడా సూచాయిగా అక్కడక్కడ మాట్లాడుతున్నటువంటి ఒక విషయాల్ని తెలుసుకుంటా ఉన్నాం. కానీ ఒక అంశాన్ని మాత్రం ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. అసలు జిహెచ్ఎంసీగా హైదరాబాదు, సికింద్రాబాద్ యొక్క జిహెచ్ఎంసీ పరిధిలోనే మౌలిక వసతులని కల్పించడంలో అసలు జిహెచ్ఎంసీనే ఘోరంగా వైఫల్యం చెందింది.
నిజాం నాటి కాలంలో ఉన్నటువంటి ఒక భూగర్భ డ్రైనేజ్ తప్పించి ఆ తర్వాత భూగర్భ డ్రైనేజీని ఆధునీకరించినటువంటి ఒక సందర్భమే లేనటువంటి ఒక దుస్థితిలో హైదరాబాదు నగరమే కొట్టుమిట్టాడుతుంది. కాబట్టి ప్రతినిత్యం ఈ మధ్య కాలంలో మోకాల్లోతు నీళ్లు, నడుంలోతు నీళ్లు హైదరాబాద్ నడిబొడ్లోనే మనం చూస్తూ వచ్చాం. ఇక పోతే ఒక 15 సంవత్సరాల కిందట శివారులో ఉన్నటువంటి మున్సిపాలిటీలను కూడా విలీనం చేశారు. అంటే ఉప్పల్, కప్రా, ఎల్బీ నగర్, కుత్బుల్లాపూర్ ఈ రకంగా చేసేటప్పుడు కూడా ఆ శివారు ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తాం, అన్ని రకాలుగా మరి ముందుకు తీసుకెళ్ళటం కొరకే విలీనం చేస్తున్నామని చెప్పని పేర్కొన్నారు. ఆ సందర్భంలో కూడా అనేక పురపాలక సంఘాలు వ్యతిరేకించాయి, ప్రజాప్రతినిధులు వ్యతిరేకించారు, పౌరులు కూడా వ్యతిరేకించారు. అయినా కూడా అధికారం ఉందని, మందబలం ఉందన్నటువంటి ఒక ఆలోచన అభిప్రాయంతోన వాటినన్నింటినీ కూడా విలీనం చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి స్థానిక సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ విలీనం చేయాలని చెప్పని సుదర్శన్ రెడ్డి గారు విలీనం చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా కూడా ప్రజల యొక్క ఆలోచనలకి భిన్నంగా ఆ గ్రామాలలో జరుగుతున్నటువంటి ఒక అనేక రకాల పరిణామాలకి వ్యతిరేకంగా తీసుకోబోయేటువంటి ఒక నిర్ణయంగా భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉన్నది. మీకు అధికారం ఇచ్చారు, కొత్తగా శాసనసభ ఏర్పడింది, ప్రభుత్వం వచ్చింది కదా అని చెప్పని మీకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తామంటే ప్రజలు సహించరు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ 8 కార్పొరేషన్లు కూడా ఎన్నికైన కార్పొరేషన్లే, ఆ 20 మున్సిపాలిటీలు కూడా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులే, ఆ 33 గ్రామ పంచాయతీలు కూడా ప్రజలచే ఎన్నుకోబడ్డేటువంటి ఒక స్థానిక సంస్థలే. ఇవన్నీ ఉండి కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకోకుండా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.